నమస్తే అన్న. నమస్తే సార్. పేరండి? నా పేరు సత్యనారాయణ సార్. గ్రామం? గోలపల్లి గ్రామం. బెండ వెరైటీ బెండ కావేరి సీడ్స్. కావేరి సీడ్స్ శుభాంక విత్తనం. అవును సార్. ఏ రోజు వేసారండి? మే 28 సార్. మే 28వ తారీఖు. మే 28 అంటే జూన్ 28, జూలై 28, 2 నెలలు అయింది. ఎన్ని కటింగ్లు అయింది ఇప్పటికి? 3వ కటింగ్ సార్. 3వ కటింగ్. ఒక కోతకు వచ్చేసి 20 కవర్లు అయింది సార్. కోతకు వచ్చేసి 20 కవర్లు. 18 అన్నారు. 18 తర్వాత 20 దిగింది. రేపు 3వ కోతకు వస్తుంది సార్. 3వ కోతకు వస్తుంది. కొత్త సార్. పొలం ఎంత మొత్తం? ఎకరం. ఎన్ని కేజీల గింజలు పెట్టారు? 4 కేజీలు పెట్టాను సార్. ఎకరము 4 కేజీల గింజలు పెట్టారు. ఇప్పుడు విత్తనంలో మీకు నచ్చిన లక్షణం ఏంటి చెప్పరా? దీని లక్షణం ఏంటంటే సార్, ఈ వచ్చే కాయ తీరు గానీ మొత్తం కూడా బాగా వస్తుంది, నీట్ గా వస్తుంది. కుచ్చు బాగా వస్తుంది సార్. గ్రోత్ కూడా మనం ముందు గట్టలు కూడా వేయకపోయినా సార్ గ్రోత్ కూడా బాగుంటుంది సార్. ముందు పోలికనే తేలేదు సార్ దీన్ని. ముందు పోలికేలేదు సార్. పై ముందు అసలు పోలికేయలేదు సార్. కాయ కూడా బాగుంది, నీట్ గా వస్తుంది సార్. కటింగ్ తేలిక అవుతుంది. కటింగ్ కూడా తేలిక అయింది సార్. కాయ ఉంది కదా, కాయ దిగింది ఎంత తేలిక అవుతుంది సార్. ఊరినూరు సూపర్, చాలా తేలిక. మొక్క బలంగా వచ్చిందండి. బాగా బలంగా ముందు పోలికేయలేదు సార్. దీని థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు కావేరి విత్తనాలు ఇంకేం పెడతారు? రోషన్ పెట్టాను సార్, కాకర పెట్టాను సార్. ఈ 2 పెట్టాను సార్. శిఖర పెట్టా. కావేరి సార్. కావేరి అవును సార్. సరే, శిఖర పెట్టారు, కాకర రోషన్ పెట్టారు. అవును సార్. బెండ ఇప్పుడు శుభాంక పెట్టారు. శుభాంక పెట్టారు సార్. కావేరి సీడ్స్ కి ఆదర్శ ఫార్మర్.